ఎన్నో శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆయన పోలి నడుచుకోవాలనుకుంటే మనం అన్ని బాధలు పడగలమా? అన్ని ఇబ్బందులు పడుతున్నామా? అయినా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని కొన్ని పరిస్థితుల్లో మనం కష్టమైన, నష్టమైన, బాధలైన, ఇబ్బందులైనా అనుభవిస్తూ మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. క్రైస్తవుడైనందుకు బాధ. పౌలు గారిని యేసు ఏర్పాటు చేసుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నా నామము భరిస్తాడు. నన్ను భరించాలి అంటే చాలా కష్టం. ఇతడే భరించగలడు, ఇతడే అన్ని దెబ్బలు తినగలడు, ఇతడే నన్ను పోలి నడుచుకొనిచున్నాను అని చెప్పగలడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం అనుభవించబోయేటటువంటి ఆ పరలోకం ముందు ఈరోజు పడుతున్నటువంటి శ్రమలు సామాన్యమైనవే. పౌలు గారు అంటున్నారు, బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అసలు మా శరీరం బాలేదు, మా శరీరము కృషించిపోతుంది. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. మాకు అన్ని దెబ్బలే, మాకు అన్ని కష్టాలే, మాకు అన్ని ఇబ్బందులే. ప్రియులారా, ఇన్ని కష్టాలు అనుభవించినటువంటి పౌలు గురించి మనం ఆలోచించుకుంటే, మనము అనుభవిస్తున్నటువంటి బాధల దగ్గర పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనం అనుభవిస్తున్న శ్రమలు కూడా మనకి చులకని శ్రమే.